సహోదరి సహోదరులారా, మేము నా మీదను అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థింపము. తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము నీకు సమర్పించే పవిత్ర వస్తువుల ద్వారా నీ పేరు మీదుగా నీవు సమకూర్చిన నీ సేవకులను పవిత్రపరచును. వారు నీకు చేసిన ప్రమాణములను విశ్వాస పాత్రముగా నెరవేర్చచ్చు హృదయ శుద్ధితో నీ వైభవమునకు సేవ చేయనట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో వారందరం కూడా మోకరించడం లేని వల్ల నిలబడి భక్తితో మెడి పూజలో పాల్గొందాం. ఓ ప్రభువా, నీవు నిక్కలుగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైనది మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ముకున్నప్పుడు అద్దము నిందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రమించి శిష్యులకి మీరందరూ దీనిని తీసుకొని భజంతులు. ఇది నీ కొరకు అప్పగించబడిన నా శరీరం. పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చూడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము యేసువా, నీ మరణమును ప్రకటించెదను, నీ ఉత్థానమును చాటెదను, నీవు మరలవచ్చు వరకు నేను వేచి కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచు మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలుదారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ తండ్రి, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న ఈ సంఘమును జ్ఞాపకం ఉంచుకునుడు. మా నియోజక గురువును, మా జోనేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మరి ముఖ్యముగా ఈనాడు నిత్య మాట పట్టును స్వీకరించి మీ సన్నిధానములో మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. చెన్నమ్మ అన్ని యొక్క సేవకరాలని జ్ఞాపకం ఉంచుకునండి. తన జీవితం అంతా కూడా మేము సేవించుటకు, ఆరాధించుటకు, మీ యొక్క నామమును గణపరచుటకు జీవించేటువంటి గొప్ప విశ్వాసం అనేటువంటి వరమును వాటికి అనుగ్రహించి ఆశీర్వదించమని మా తండ్రి విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. ప్రత్యేకించి జన్మనిచ్చినటువంటి వారి తల్లిదండ్రులను దీవించండి, ఆశీర్వదించమని మీకు మొరపెట్టుచున్నాము. వారు చూపినటువంటి ఉదారతను బట్టి, మంచితనమును బట్టి, నిరీక్షణను బట్టి, విశ్వాసమును బట్టి ప్రభువా 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఫలింప చేయమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈ సంఘం అంతటి కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకించి నాడు వీరి యొక్క ఆనందములు, సంతోషములు పాలు పంచుకొని మేము స్తుతించి, ఆరాధించి, చన్నమ్మ కోసం ప్రార్థించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మరి మా తండ్రి జేఎంజే సంస్థ కోసం మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వారు చేస్తున్నటువంటి సేవలను బట్టి, వారి యొక్క జీవిత విధానం ద్వారా, సేవ ద్వారా మీ నామాన్ని వారు వైపరిస్తున్నటువంటి విధానం బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ, ఇంకా మరింతగా అధికముగా మీకు సేవ చేసేటువంటి సంస్థగా వారి సంస్థలను నడిపిస్తున్నటువంటి నాయకులను దీవించి ఆశీర్వదించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. ఉత్థానముగుదమన్న మీకుతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమున చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకొని వాడిని మీ దివ్య ప్రకాశంలో చేర్చుకునము. మా అందరిపై దయచు మీ దేవుని కన్య తెలుగు మరియమ్మతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత గాస్పర్ గారితోనూ, పునీత శబరి వారితోనూ, పునీత మదర్ తెరీసా గారితో, చిన్న తెరీసమ్మ గారితోనూ, పునీత అంతోని వారితో, ఆదుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో కలయుండు నీకు యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. సిస్టర్ చిన్నమ్మ గారితో పాటుగా మన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ
వారి యొక్క కుటుంబంతో పాటుగా మన సంఘమును ఇంకా అనేక మందిని దేవుని సేవలో ఎన్నుకొనబడి వాడుకొనబడేటువంటి కృపను మన దేవుని గ్రామం మనకు దేవుడు దయచేయాలని అందరం కూడా కలిసి అనేక మందిలో మా తండ్రి రక్షింపము 5 రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము మీ దయానుగ్రహములను పాపములను మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షమందును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శిరస్సు భవిశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. నువ్వు యుగమును జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితోనే ఉండదు కాక ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని పిల్ల లోకపాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని పిల్ల లోకపాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లేక పాపములను పరిహరించడు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందులకు పిలువబడిన మనమందరము ధన్యులము. Thank you.
యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరు బాగున్నారా? హలో. ఎక్కువ సమయం అయితే తీసుకోలే. దేవునికి బదులారా చాలా మంది నన్ను మర్చిపోయి ఉండొచ్చు. మీ అందరు కూడా గుర్తున్నారు అనేది కూడా వాస్తవం కాదులే. ఎందుకంటే కొంతమంది గుర్తున్నారు, కొంతమంది మర్చిపోతూనే ఉంటాం. ఏదేమైనా దేవునికి బదులారా నేను గత కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటా, మరి కరెక్ట్ గా సంవత్సరాలు గుర్తులేదు, కానీ మేము గురువులు అందరము వడకాన్ని చేస్తూ మాకు వడకాన్ని బోధించినటువంటి గురువులు చివరిన మమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు విచారణలో పనిచేసినప్పుడు ఎంతమందిని గురుత్వ జీవితానికి లేక మతవాస జీవితానికి పంపించారో వారి సంఖ్య, వారి పేర్లు రాయండి అని అడిగారు. ఆ ఫాదర్ గారు కూడా ఫాదర్ జెర్రీ రొజారియో అని చెప్పి, నేనైతే వాస్తవంగా అంగీలో ఉండే అబద్ధాలు చెప్పకూడదు కాబట్టి నేను రాసిన ఒకే ఒక్క పేరు, మన ఉప్పుల దడియ నుంచి వాడి పేరు సతీష్. మీరు మనకు వంట చేసిన రోజమ్మ కొడుకుని నేనే తీసుకొని వెళ్ళి వాడిని సెమినార్ లో జాయిన్ చేశాను. మహైతే ఒక 2 సంవత్సరాల గురువు అవుతాడు అనుకుంటా. అది ముఖ్యం కాదు. అంతకంటే తర్వాత ఒక రోజున నాకు కూడా జేఎంచి అమ్మగారు కొంతమంది తెలుసు. ఒక రోజున శాంతి సిస్టర్ అని చెప్పి మన హైదరాబాద్ ప్రావిన్స్ నుండి ఆమె హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒక రోజు సిస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు, తమ్మి నీకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి ఇక్కడ ఉంది అని చెప్పారు. నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అనగానే, మీ విచారణ నువ్వు పనిచేసిన విచారణ నుంచే ఉప్పుల దడియ విచారణ నుంచి చెన్నమ్మ అంట ఒక అమ్మాయి కూడా ఉంది అని చెప్పినప్పుడు అప్పుడే నాకు గుర్తుకొచ్చింది, ఈ అమ్మాయి ఇలా కాన్వెంట్ లో ఉంది, ఇలా సిస్టర్ కాబోతుందని. వాస్తవముగా వారి నాన్నగారు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు నాకు, ఫాదర్ శ్యామ్కి, ఇక్కడ పనిచేసిన గురువులకి. పోయిన నెల 29వ తారీఖున ఇలా ఆ చివరి మాట పట్టు ఉంది, మీరు రావాలి సామన్నప్పుడు నేను 28, 29, 30 ఆ 3 రోజులు మా విచారణలో కూటాలు పెట్టుకున్నాం. ఫాదర్ శ్యామ్ కూడా వచ్చారు కాబట్టి నేను అక్కడికైతే రాలేను, కానీ మీ ఇంటికైతే వస్తానని చెప్పి ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ ఆనందంలో దాదాపుగా నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది 2018వ సంవత్సరం, ఇది 2026వ సంవత్సరం. దాదాపుగా 8 సంవత్సరాల తర్వాత మీ అందరిని చూస్తున్నా. నేనైతే అలానే ఉన్నా, మీరైతే కొంతమంది మారారనుకుంటా. ఏదేమైనా దేవునికి బిడ్డలారా, మన కళ్ళ ముందు పుట్టి పెరిగి ఈ రోజున మన గ్రామానికి గౌరవాన్ని తెచ్చినటువంటి పల్లె చెన్నమ్మ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పడం. ఎందుకనంటే దేవునికి బిడ్డలారా, మన కుటుంబాలలో చాలా మంది డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, వివిధ అంతస్తుల్లో ఉండొచ్చు, కానీ వారెవ్వరికీ మొక్కనటువంటి చేతులు గురువులకు, అమ్మగారులకు మనము చేతులను జోడించి మొక్కటం అనేటువంటిది వారి ఎన్నిక, మన ఎన్నిక లాంటిది కాదు, దేవుని ఎన్నిక. ఈ రోజున ఈ దేవునికి బిడ్డలారా, ఒక చిన్న గ్రామం నుండి మీరైతే గమనిస్తే, నేను కూడా వాళ్ళ నాన్నగారిని ఉపదేశంగా నేనే పెట్టాను, గర్వంగా భావిస్తున్నా. అప్పుడు కూడా చాలా మంది దేవరాజుకి చదువు లేదుగా స్వామి, ఉపదేశం ఎలా పెడతారని అడిగారు. చదువులను చూసేటువంటి దేవుడు కాదు మన దేవుడు. మన గ్రామము ఎలా చిన్నదనేటువంటిది చూసేటువంటి దేవుడు కాదు మన దేవుడు. కానీ ఆయన ఒక్కసారి ఎన్నుకుంటే మనలను వదిలిపెట్టడు. కాబట్టి ఈ రోజున పల్లె చిన్నమ్మను దేవుడు ఎన్నుకొని ఆమె ద్వారా ఇంకా మన గ్రామము నుండి ఎంతో మందిని ఆయన వైపు నడిపింపు చేయాలని, మరి నాకు తెలిసినంత వరకు ఈ గ్రామము నుండి చిన్నమ్మే మొదటి అమ్మగారు అనుకుంటా కదా, ఇంకెవరైనా ఉన్నారా? మొదటి వాళ్ళే. అది కూడా
మన దగ్గరలో ఉన్నటువంటి జేఎంచి అమ్మగారులకు మరి నాకైతే గుర్తులేదు, మరి నిజంగా నేను లెటర్ రాసి పంపించాను. మరి వీళ్ళు జాయిన్ అయిన తర్వాత నాకు చెప్పారు. అప్పటికైతే నేను విచారణ గురువులుగా ఉండటం అనేటువంటిది వాస్తవమే. ఏదేమైనా ఒక మంచి సభకు చెన్నమ్మ వెళ్ళటం, ఆమె ఎంతో మందికి చేసేటువంటి సేవ మనకు, మన గ్రామానికి, మన కుటుంబాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ సమయంలో భావిస్తూ, వారితో పాటుగా తల్లిదండ్రులను కూడా మనము గౌరవించాలి, తల్లిదండ్రులను కూడా మనం అభినందించాలి. ఎందుకనంటే నేను కూడా ఇక్కడ కూడా చాలా కుటుంబాలు గుర్తున్నాయిలే కానీ ఎక్కువ శాతం గుర్తుండేటువంటిది దేవరాజు కుటుంబం. మరలా 4 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు కూడా గుర్తులేదు కానీ వాళ్ళు గుర్తుంటూనే ఉంటారు. ఒక విచారంలో నేను కూడా 3 అమ్మాయిలు అనుకుంటా ఇంట్లో వాళ్ళ నాన్నను పిలిచి ఒక అమ్మాయిని కాన్వెంట్కి పంపించవచ్చుగా అన్నప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడు తెలుసా? స్వామి, నేను కాన్వెంట్కి పంపిస్తే వీడు పెళ్లి చేయలేక అమ్మాయిని బయటకు పంపించాడు అనుకుంటారు, కాబట్టి నేను పంపించను. వాస్తవంగా ప్రియ దేవునికి బిడ్డలారా, ధనముతో చేసేటువంటి కార్యాల కంటే కూడా గొప్ప కార్యము ఈనాడు మనందరము కూడా చెన్నమ్మ ద్వారా దేవునికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాము. కాబట్టి భవిష్యత్తులో ఆమె ఒక మంచి అంతస్తులు ఉండాలని ప్రార్థన చేద్దాం. సంఘముగా మనందరి బాధ్యత ఏమిటంటే ఆమెను పంపించటం. ఇక అమ్మగారు అయిపోయింది కదా, అమ్మగారండి మాకేమైనా సాయం చేయండి, ఫాదర్ గారండి మాకేమైనా సాయం చేయండి, ఇలాంటివిగా మనము ఆమెకు చేసేటువంటి సాయం ఏమిటంటే మన ప్రార్థన. ప్రతిరోజు కూడా మీరు గురువుల కొరకు, అమ్మగారుల కొరకు ప్రార్థన చేయండి. వారు ఎక్కడ నిలబడి వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారో వారి యొక్క మంచి పనులకు గాను వారి యొక్క కుటుంబము, వారి గ్రామము కూడా దీవించబడుతూ ఉంటుంది. కాబట్టి మరొకసారి మీ అందరి తరపున మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి యొక్క కుటుంబానికి, మరి చిన్నమ్మ గారికి నా తరపున, ఫాదర్ శ్యామ్ తరపున, మన విచారణ గురువుల తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ వారిని దేవుడు దీవించాలని గట్టిగా మరొకసారి చప్పట్లు కొడుతూ తెలియచేద్దాం. ఈ పవిత్రమైన కృతజ్ఞత బలిపూషను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుటకు దైవానుగ్రహాన్ని ప్రసాదించిన సర్వశక్తిమంతుడైన దేవునికి మా ప్రథమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పవిత్ర బలిపూషను భక్తిపూర్వకంగా అర్పించిన ఫాదర్ తంబి గారిని మరియు దేవుని వాక్యాన్ని మనకు అందించి దేవుని ఆశీర్వాదాలతో మనల్ని అందరినీ బలపరిచిన మన ప్రియతమైన మన విచారణ గురువులు ఫాదర్ మధుబాబు గారికి మా కృతజ్ఞత వందనములు. అలాగే ఫాదర్ శ్యామ్ గారికి నా కృతజ్ఞతాపూర్వక వందనాలు. నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ముఖ్యంగా మా జేఎంజే సిస్టర్స్ కి మా ఊరికి వచ్చినందుకు, ఈ దివ్య బలి పూజలో మా అందరి కోసం ప్రార్థించినందుకు నా హృదయపూర్వక వందనాలు. అలాగే నాకు విద్యాబుద్ధులు నేర్పించిన మా సెయింట్ జోసెఫ్ స్కూల్ టీచర్లకి నా కృతజ్ఞతలు. మరియు బంధుమిత్రులు, నా కుటుంబ సభ్యులు అందరికీ నా కృతజ్ఞతలు. Once again, I thank you, Reverend Father Madhu, Reverend Father Sham, Reverend Father Thambi, and all my dear sisters and all teachers. I thank you once again. దేవుడు వారు చేయు సేవలను మరింతగా బలవంతంగా దీవించాలని మనసారా ప్రార్థిస్తున్నాం. అలాగే మరి ముఖ్యంగా మన విచారణలో పనిచేస్తున్న మన సిస్టర్స్ కి నా హృదయపూర్వక వందనాలు. వారి అంకిత భావాన్ని జీవితానికి అనేక మందికి దేవుని ప్రేమను సాక్ష్యంగా నిలవాలని కోరుకుంటున్నాం. నన్ను విశ్వాసంలో పెంచి ప్రార్థనతో, ప్రేమతో, త్యాగంతో ఎన్నో కష్టాలను భరించిన, నన్ను ఈ స్థాయికి చేర్చిన నా ప్రియమైన నా తల్లిదండ్రులకు, మా కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ప్రేమ, ప్రోత్సాహం, త్యాగం నా జీవితానికి గొప్ప వరం. ఈ శుభ సందర్భానికి విచ్చేసి వారి ప్రేమను, ప్రార్థనలను, ఆశీర్వాదాలను అందించిన మా బంధుమిత్రులందరికీ మా కుటుంబ తరపున మా హృదయపూర్వక ధన్యవాదములు. మీ సాన్నిధ్యమును మా ఆనందానికి మరింత రెట్టింపు చేసింది. ముఖ్యంగా మా దేవనూరు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకత కృతజ్ఞతలు.
మీరు చూపిన ఆప్యాయత, సహకారం, ఆతిథ్యం, ప్రేమ ఈ వేడుకను విజయవంతం చేశాయి. దేవుడు మన కుటుంబాలన్నిటినీ సమృద్ధిగా ఆశీర్వదించి ఆరోగ్యం, శాంతి, ఆనందంతో నింపాలని ప్రార్థిస్తున్నాను. చివరిగా ఈ పవిత్ర వేడుక విజయవంతం కావడానికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సహకరించిన ప్రతి ఒక్కరికి అపారమైన దేవుని కృప, నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరియు తల్లి మద్దత్వం ద్వారా మనందరిపై ఎల్లప్పుడూ తల్లి దీవెనలు ఉండాలని మనసారా ప్రార్థిస్తూ అందరికీ మరోసారి మా ప్రేమపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగా మరి ముఖ్యంగా మన విద్యార్థులు మరొకరికి కృతజ్ఞతలు, తల్లి పదానికి, సంపదకి మరి ధన్యవాదాలు. దేవుడి సంఘానికి వచ్చేసిన బంధుమిత్రులకి మరి ధన్యవాదాలు. దేవుడు తన కృపా కటాక్షము మా మీద కుమ్మరించినందుకు ఎంతో సంతోషము, ఆనందం కనుక దేవుడు వాక్యం చెల్లించినట్టు కీర్తన కిందను 113 కీర్తన దేవుడు వాక్యం విధంగా దేవుడు దుమ్ముల నుండి పైకి చెప్తాను, అధికారుల సరస్సును కూర్చోబెడతాను, ఎన్నికలేని వారిని నేను ఎన్నుకుంటానని వాక్యం చెల్లించినట్టు ఆ కృపగల దేవుడు ఎంతో మా కుటుంబాన్ని చేసి మరి ముఖ్యంగా మన చిన్నమ్మ నిత్య మాట పాటు చదవడానికి దేవుడు తన కృప కటాక్షము. ఆమె మేము సిస్టర్ను చేర్చడానికి మేము అంపేయమని ఇప్పుడు అంపాల చెప్పినట్ట ఒక కుటుంబంలో 4 ఆడపిల్లలు ఉన్నారు. అంపి అంటే పదహారు మేము పెళ్లి చేయడానికి పంపించినారంటారని గోపాల మా కుటుంబం గురించి పదవి చెప్పినది అంటారన్నారు. మేము కూడా గుర్తించిన ప్రస్తుతానికి అనుకున్నా అంటే మాకు వచ్చినైనా హాస్టల్ జరిగింది. నువ్వు పంపించిన పోతా నాకు సిస్టర్ తెలిసి రమ్మంది. నేను డైరెక్ట్ హైదరాబాద్ పోతా. నేను సిస్టర్ కర్నూలు చూసిన, నువ్వు వచ్చే సంతోషము, రాకపోయిన సంతోషము, నేను కర్నూలు పోతే సిస్టర్ హైదరాబాద్ తీసుకుపోతుంది అని చెప్పింది. మేము కూడా చెప్పిన చూడమ్మా, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ధైర్యంగా ఉండాలా, నీ చిత్తము, నీ విశ్వాసము మళ్ళా అని చెప్తే సరైన నువ్వు సంతోషంగా అనిపించినప్పటి నువ్వు వద్దమేమో నేను మాట ఏమి నాకు ప్రేరేపించినాడు. నువ్వు రాకునే కూడా నేను ఒక్కదాన్ని పోయి కరోనా పోతే సిస్టర్ నాకు హైదరాబాద్ తీసుకుపోతాను చెప్పింది. సరేలేపా దేవునికి సూత్రం కలిగిన కానీ హైదరాబాద్ పోవడానికి కర్నూలుకు పోయి వాళ్ళ సిస్టర్ కానీ ఇడిచి వచ్చినాము. ఆ బాలరాజ్ సార్ అంటే వాళ్ళ కూతురు పడి వాళ్ళు రేపు టైం తీసుకొని పోయినారు. మరొక 6 నెలలకు సంవత్సరానికి వచ్చింది. మళ్ళీ వచ్చినాక మరొక సంవత్సరం కూడా మళ్ళీ పోవాలంటే అప్పుడు కూడా కొద్దిగా మేము ఇట్లా లోకం అనుకుంటా ఆ విధంగా కొద్దిగా చెప్పినాము. సరేమ్మా కాదు అంటే మేము మళ్ళీ 2వ సారి నేను నా భార్య మేము కలిగి మా బావాడిది అవి పోయి హైదరాబాద్ ఇప్పుడు జరిగిన సోమాజీ కూడా ఆ శిష్యులు కానీ ఇచ్చినాము. ఇచ్చి ఇంకా ఒక రోజంతా ఉన్నాము. ఉండి ఇంకా మేము వస్తున్నాం, ప్రయాణం అయ్యి ఒక రోజండి దేవునికి ప్రార్థించిన ప్రభా నీ కృప నీ కటాక్షము ఈ బిడ్డ ఉందని వాక్యం చెల్లించిన నాగడని సేవ చేసినవాడు ఎన్నికి తిరిగి వాక్యం చెల్లించిన ఈ బిడ్డకు దైవము శక్తిని విశ్వాసము అనుగ్రహించి నీ కృప నీ కటాక్ష ఈ బిడ్డలు దీవించి అన్ని వేళ కాచి కాపాడని ప్రార్థన చేసి మేము భార్య భర్తలు వచ్చినాం. ఆ దేవుడు ఇంతవరకు రాకపోతే ఉంది, కాచి కాపాడినాడు. మరి ముఖ్యంగా మధ్యప్రదేశ్లో 1 సంవత్సరం ఇంత ఉంది. అక్కడ మాట్లాడడానికి సంవత్సరంకి 3 సార్లు అనుమతించినారు. అది 5 నిమిషాలు మాత్రమే. ఏ విధంగా ధైర్యం మేము దేవునికి ప్రార్థన చేసిన దేవుడు మా కుటుంబాన్ని ఒక ఎన్నికలేని కుటుంబం మాది. మా కూతురు కూడా పుట్టినప్పుడు ఎంతో ఆర్థిక సమస్య సంఘంలో, అప్పుడు సంఘంలో సరిగ్గా ఎంతో పరిస్థితి చెట్టుకోడు గుట్టుకోకుండా పరిస్థితులు పుట్టింది మా చిన్నమ్మ. మా ఆర్థిక ఇబ్బందులు బాబాయ్ పెళ్ళినప్పుడు మేము రకరకాలుగా ఎంతో ఆర్థిక ఇబ్బందులు పడినాము. మా భార్య చాలా ఇబ్బందులు పడింది. దేవుడు మాకు అంత తన కృప కటాక్షం అనుగ్రహించి ఒక ఎంతో ఉమ్మడి విధంగా ఒక మట్టిని కుండ మలుస్తాడు. ఆ విధంగా ఒక లెక్కలేని మా కుటుంబాన్ని చిన్నమ్మ శిష్యులు మలిచినాడు. ఇప్పుడు మన తల్లిపాలు చెప్పినట్టు నన్ను ఉపదేశం వచ్చినప్పుడు కూడా చదువురాజమా ఎట పెడతారని అన్నారు. కరెక్టే. దేవుడు వాక్యం సెలవించినట్టు ఇరిమియా గ్రంథము 1వ అధ్యాయంలో నేను నత్తివాడని చెప్పబాబు, నేను ప్రజలకు ఎదురు పంపుతున్నా, నేను బాలని చెప్పబాబు, నేను చెప్పమనే మాట నువ్వు చెప్పు అని చెప్పినట్టు దేవుడు ఆ విధంగా నాకు తెలిసినాడు. ముఖ్యమైతే నేను కన్నా మా సంఘానికి తెలుసు నేను 1వ తరగతి కూడా చదవలేదు.
నా చిన్న వయసులో అలవాటు రాలేదు, పెద్దగా వెనక ఒక కాపులతో రాసిన అంతే. అది ఒక మా పిల్లలు పుట్టినాకనే దేవుడు తన కృప కటాక్షం ఆ విధంగా నన్ను వాడుకున్నాడు. ఆ విధంగా వాడుకునేందుకు నా బిడ్డ కూడా దేవుడు తన కృప అనుగ్రహించినాడు. అనుగ్రహించిన కొద్ది మా విచారణ గురువులు కానీ ఎంతో వాళ్ళ ప్రార్థన వలన వాళ్ళ సాయం వలన ఆ విధంగా జరిగి మా తల్లి పాత్ర కూడా నాకు లెటర్ రాసి అనిపించినాడు. మంచి కుటుంబము దేవుడు తోడుని అదే అనిపించినాడు. నాకు వాళ్ళ ప్రార్థన ఇంతవరకు కాచి కాపాడినాడు. మరి ముఖ్యంగా ఒక మాట, మన దేవభూషణం దాకా వయసులో ఏమంటారు, పెద్దల మాట పెరుగు సర్ది అంటారు. తల్లి పదం ఉన్నప్పుడే మెత్తమన్నాడు. పదాలు ఈతగాడిది మనవడు కాదు, మంచోడే, మెత్తగా మంచి. కానీ నేనే కొన్ని ఎత్తి పొలాలు ఉంటే నేనే చేయించలేకపోయినా ఒకసారి అన్నాడు. ఆడపిల్లలు అన్నాడు మెత్తగా మంచి, నాకు మంచి పడే కానీ ఇబ్బందులు పడతాడన్నాడు. అంటే దేవుడే చూసుకుంటారని తల్లి పదం చెప్పినాడు. ఆ విధంగా కొన్ని ఇబ్బందులు ఎదురు వచ్చినప్పుడు దేవుడు తన నాకు ధైర్యం చెప్పి బాగా కాచి కాపాడతాడు. నాకు చదువు రాకుండా సంఘం కూడా నన్ను ప్రోత్సహించి బలపరిచి అందుకు సంఘానికి సూత్రము. అదేవిధంగా దేవుడు ఇంతమందికి కాచి కాపాడినందుకు సంఘంలో కూడా నేను ప్రార్థన చేసేదంటే ఇదే నా బిడ్డకి ఇచ్చినట్ట విశ్వాసము, ఘనత, మరి వాళ్ళ కుటుంబం వల్ల కూడా ఇవ్వాలని, ఎవరో ఇంకొకరు కూడా మా బిడ్డలకనే వాళ్ళకు ప్రేరేపించాలని నేను అందిన ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులకు కానీ స్త్రీలకు కానీ ఈ విధంగా ఇంకొక శిక్షణ కావాలి, సంఘంలో ఒక గురువు అయితే మీరు మన సంఘానికి ఒక ప్రేమ కానీ ఆ విధంగా దేవుని ప్రార్థించడం. కానీ దేవుడు తన కృపా కటాక్షము వాక్యం చెల్లించినట్టు ఎవరు నన్ను నమ్ముతారో వారి మీద నా కృప ఉంటుందని ఆ విధంగా దేవుని పరిశుద్ధంగా తెలిసి దేవుడు ఇంతవరకు మా కుటుంబానికి కాశీ కాపని శృతి స్తోత్రము. ఇక్కడ వచ్చిన బంధుమిత్రాదులకు కృతజ్ఞతలు, మన ఉపదేశాలకు, విచారకులకు, సిస్టర్ అమ్మగారికి, మా సిస్టర్కు మంచి విద్యాబుద్ధులు బోధించి ధైర్యం ఇచ్చిన ప్రతి జేఎన్ఎస్ వారికి మరి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం మన తల్లి బాధకి మన పదలకు తగ్గించారు. అమ్మగారు మనం సన్మానించుకున్నాం. అందుకొస్తే మన విషయాల తరపున మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్స్ వచ్చి అమ్మగారిని శాంతితో ఆ ప్రేమను చూపుతూ మరి ఇలాంటి అమ్మగారు ఇంకా ఎంతో మంది గ్రామం నుంచి రావాలని ఈ అమ్మగారిని రిక్వెస్ట్ చేసుకొని ప్రార్థన చేస్తారు. మన కోసం సన్మాన్ వచ్చి దేవునికి సమర్పించారు. దేవుడిచ్చిన బహుమానం ప్రతి దేవుడికి సమర్పించాలని గొప్ప ఆశీర్వాదం. సిస్టర్ గారు తల్లిదండ్రులు అందులో అధ్యక్షులు రావారు, అధ్యక్షులు రావాలా
బాబాయ్ ఒక నిమిషం. సత్యదాస్ దేవనగా సన్మానం చేయాలి. అమ్మ ఒకటి సిస్టర్ 2 minutes అయిపోతుంది. దేవరాజు జయమను సన్మానిస్తారు. చూడు మా చూడు దేవరాజు జయమ నిలబడండి. సిస్టర్ చరణమ్మ ప్లీజ్ నిలబడండి. చేయమ్మా. సన్మానించాలనుకుంటే దయచేసి ముందుకు రండి. ఇది అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు సిస్టర్ గారు వచ్చినటువంటి గురువులను సన్మానిస్తారు. మొదలుగా మీరు ఈ కార్యక్రమాన్ని దీపావళిలాగా ఈ పండుగ గ్రామంలో వచ్చారు. గట్టి చెప్పు వస్తారా? సత్కరించాలనుకునే వాళ్ళు దయచేసి జరగండి. మీరు జరగండి అమ్మా. దయచేసి త్వరగా రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అశులు తన మిత్రులు త్వరగా చివరి ఆశీర్వాదం తీసుకుందాం. మన మధ్యలో వరకు వచ్చినటువంటి కొంచెం గురువులను కుటుంబ సభ్యులున్నాం. వాళ్ళ తండ్రి వాళ్ళ శ్యామ్ మంగళవారం సాయంత్రము గమనించండి. మంగళవారం సాయంత్రము విచారణ తరపున పుణ్యక్షేత్రంలో వారి శిష్యుల గారికి వారి తల్లిదండ్రులకి శివరాశ్వరి గారికి అందరూ పర్యవేక్షణ ప్రార్థన చేద్దాం. గట్టిగా చెప్పండి.
చివరి ఆశీర్వాద ప్రార్థన. దయచేసి ఎవరు కూడా మాట్లాడకండి. ప్రార్థించడము. ఓ ప్రభువా, నీవు ప్రేమతో నీ సేవకులను సమకూర్చి ఒకే రొట్టె నుండి భుజింపచేసేటివి కావున వీరు ఏక హృదయమే ప్రేమతో పరస్పరము ప్రోత్సహించుకొనొచ్చు సోదర ప్రేమతో సత్క్రియలు నిర్వహించుగాక. ఓ ప్రభువా, నీవు ఎన్నుకొని నీ సేవకురాలుగా ఎదుగు అభిషేకించబడినటువంటి సిస్టర్ చెన్నమ్మ గారిని మీ పవిత్ర జీవిత విధానము ద్వారా మీ యొక్క నిజమైన సాక్షిగా లోకమంతట వెలుగొందినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు నీతో ఉండునుగాక. సర్వశక్తుడు సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆరోగ్యమును శాంతిని సమాధానములను దయచేయుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. గమనించండి ప్రియ సహోదరులారా, మనకి నేత్రాశ్రమం తరపున రేపు ర్యాలీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మన సమస్యలను, కథోలిక క్రైస్తవుల సమస్యలను తెలియజేయడానికి ఉదయం 10 గంటలకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనందరూ కూడా సమావేశం కాబోతూ ఉన్నాము. 10 గ్రామాల విశ్వాసులు, ఉపదేశాలు గమనించండి. మీ గ్రామాల నుండి ప్రజలందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు తరలించవలసిందిగా బాధ్యత తీసుకొని నడిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. రేపు ఉదయం 10 గంటల కల్లా అందరూ